ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 34వ కీర్తన 4వ చరణము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ మాటను గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని యొద్ద విచారణ చేసేటటువంటి వారికి కలిగేటటువంటి గొప్ప భాగ్యాన్ని గురించి ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటున్నాడు, నేను దేవుని యొద్ద విచారణ చేయగా అంటూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క సన్నిధికి పోయి అతడు ప్రార్థన చేస్తున్నప్పుడట, ఒకటి దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడట. రెండవదిగా అతనికి కలిగినటువంటి ప్రతి భయం నుండి విడుదలనిచ్చాడు. మూడవదిగా ఆయనకు పొంచి ఉన్నటువంటి ప్రతి ప్రమాదం నుంచి కూడా తప్పించాడు అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొద్ద విచారించేటటువంటి వారికి మరి ఎలాంటి విచారము లేనటువంటి జీవితమును దేవుడు ఇవ్వగలడు అనటానికి ఈ వచనము ఒక సంకేతముగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి నిన్ను ఏ పరిస్థితులు అయితే భయపెడుతూ ఉన్నాయో, ఏ స్థితిగతులు అయితే భయపెడుతూ ఉన్నాయో, ఏ ప్రమాదాలైతే నీకు పొంచి ఉన్నాయి అని నీవు అనుకుంటున్నావో, వాటన్నిటిలో నుంచి నిన్ను తప్పించటానికి, కాపాడటానికి, కావలసినటువంటి సహాయం పొందుకోవటానికి దేవుణ్ణి సమీపించు, దేవుని వైపునకు చూడు, దేవునికి ప్రార్థన చేయి. ఆయన నీకు జవాబిస్తాడు. నీకు కలిగినటువంటి భయములన్నిటిలో నుంచి విడిపిస్తాడు. నీకు పొంచి ఉన్నటువంటి ప్రతి ప్రమాదం నుంచి తప్పిస్తాడు. దేవుడు ఈ మాటల చేత నీ ప్రార్థన జీవితాన్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారిని నీ కృపచేతను, నీ శక్తి చేతను బలపరచమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.